డోర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. మనం కర్మ అనే ఒక కాంప్లెక్స్ విషయం గురించి నెమ్మదిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, ఇక్కడ మనం ఇప్పటిదాకా 2 సినారియోలు చూసాం. సంకల్పం, కర్మని ఆధారభూతం అని, నీది ఏం సంకల్పం అనే దాని మీద నీ కర్మ క్వాలిటీ ఆధారపడుతుంది. అలాగే నీ ఇంటెన్షన్ మీద ఎంత అక్యుములేట్ అవుతుంది అనేది ఆధారపడుతుంది. కానీ నీ యొక్క యాక్షన్ యొక్క ఇంపాక్ట్ ఎదురకుండా ఏముంది దాని మీద కాదు. అలాగా నెక్స్ట్ మోటివ్. ఈ కర్మ, మోటివ్ ఒక రిలేషను సద్గురు 'జగ్గి వాసుదేవ్' తన డిస్కోర్సెస్‌లో చెప్పిన ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ బాగా సూటబుల్ కూడా దీన్ని అర్థం చేసుకోవడానికి. ఒక సిట్యుయేషన్‌ని కన్సిడర్ చేద్దాం. ఆయన చెప్పిన ప్రకారంగా. లెట్ అస్ సే యూ ఆర్ ప్లేయింగ్ విత్ ఎ నైఫ్. నువ్వు ఒక కత్తితో ఆడుకుంటూ ఉన్నావు. ఇట్ యాక్సిడెంటల్లీ హిట్స్ సమ్‌వన్. యాక్సిడెంట్‌గా ఆ కత్తి ఇంకోళ్ళకి తగులుకుంది. అండ్ దే ఫెల్ డౌన్ డెడ్. వాళ్ళు చచ్చిపోయారు. ఇది ఒక రకమైన కర్మ. ఇంకొక సినారియో తీసుకుందాం. ఇంకొక సిట్యుయేషను. యూ గెట్ ఇంటూ అన్ ఆర్గ్యుమెంట్. నువ్వు ఒకరితో మాట్లాడుతున్నావు. ఇద్దరి మధ్య ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఆ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు నువ్వు యాక్చువల్‌గా వెజిటబుల్ కట్ చేస్తున్నావు నీ కత్తితో. ఆర్గ్యుమెంట్ చాలా ఫైర్ అయింది. ఇన్ ద హీట్ ఆఫ్ ద మూవ్‌మెంట్ యూ స్టాప్డ్ దెమ్. అని ఆ చేతిలోని కత్తితో పొడిచావు. అండ్ దే డే వాడు చచ్చిపోయాడు. ఇదో రకం సిట్యుయేషను. మూడో రకం సిట్యుయేషన్ చూద్దాం. ఇంకో రకం సిట్యుయేషన్‌లో యూ మెటిక్యులస్‌లీ ప్లాన్ చక్కగా ప్రీ ప్లాన్ ఏసావమాట. ఆ! వీడిని చంపాలి అని ఆల్రెడీ అంతకుముందు నీకు వాడికున్న భేదాల వల్ల మెమరీలో వాడి గురించి కోపాన్ని బాగా పోగు చేసుకొని, బ్రూడింగ్ చేసుకొని, చక్కగా ఒక ప్రణాళికను రచించుకొని, హౌ యూ వుడ్ డిస్పోజ్ ఆఫ్ ఎనీ ఎనిమీ. ఆ శత్రువుని ఎలా డిస్పోజ్ చేయాలనే విషయంలో పూర్తిగా ఎలా చేయాలనే విషయంలో ప్రణాళిక రచించుకొని, యూ పర్స్యూ దెమ్ అండ్ థ్రస్ట్ ఎ నైఫ్ ఇంటు దెమ్. నువ్వు జాగ్రత్తగా దాన్ని అమలుపరిచావు. అమలుపరిచి కత్తితో పొడిచావు. ఇదో రకం సినారియో. ఇక నాలుగో రకం సిట్యుయేషన్‌కొద్దాం. యూ బిహేవ్ ఇన్ ఎ వెరీ ఫ్రెండ్లీ మేనర్ విత్ సమ్‌వన్. నువ్వు చాలా ఫ్రెండ్ లాగా ప్రయత్నం చేస్తున్నావు ఒకరితో. వాళ్ళని ఇన్వైట్ కూడా చేసావు. మీ ఇంటికి డిన్నర్‌కి చక్కగా గెస్ట్‌కి ఎలాంటి సేవలు చేయాలో సేవలు చేసావు. అద్భుతమైన అన్నాన్ని పెట్టావు. వాళ్ళిద్దరూ కూర్చొని అన్నం అయిన తర్వాత ఏదో పిచ్చాపాటి కబుర్లాడుతున్న టైంలో సమయం చూసి టక్‌మని వాడి గొంతుకని నీ దగ్గరున్న చాకుతో కోసావు. ఇది ఇంకో రకమైన కర్మ. ఐదో కర్మకొద్దాం. ఐదో రకం సిట్యుయేషన్ తీసుకుందాం. యూ ఆర్ పర్ఫెక్ట్‌లీ నార్మల్ ఇన్ యువర్ బిహేవియర్ విత్ ఎ పర్సన్. బట్ ఇంటర్నల్లీ యూ కీప్ ప్లాటింగ్ ఆల్ ద టెరబుల్ థింగ్స్. యూ వాంట్ టు డూ దెమ్. బయటకస్సలు ఏమి కనబడట్లేదు. నీకు తెలియకుండానే లోపల మటుకు ప్లాట్ చేసేస్తున్నావు.
అతని గురించి ద్వేషాన్ని పోగు చేసుకుంటున్నావు. రకరకాల సినారియో ప్లాట్స్ గీస్తున్నావు. వాడికి ఎలా వాడిని బాధపెట్టాలి అని ఆలోచిస్తున్నావు. వాడిని ఎలా బాధపెట్టాలి అనే విషయాన్ని నిరంతరము ఓ రకంగా చెప్పాలంటే అదొక ధ్యాన ప్రక్రియలాగా కొనసాగిస్తున్నావు. కానీ ఎగ్జిక్యూషన్ ఇక్కడ చేయలే. సో, ఇప్పుడు ఈ 4 కేసులని అనలైజ్ చేయమంటే కర్మపరంగా ఇన్ ద ఫస్ట్ 4 కేసెస్‌లో నీకు కర్మ ఉంది అన్నట్టు కనపడుతుంది. వాడు వాడు శిక్షించబడాలని గూడా అనిపిస్తుంది. కానీ ఐదో కేసొచ్చేప్పటికి కన్వీనియంట్‌గా అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే ఇండివిడ్యుయల్‌గా ఇప్పుడు వాడు ఇలా చేసాడు మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. కానీ మామూలుగా ఉన్నాడు అని చెప్పాను కాబట్టి తప్పు అని అంటున్నావు గానీ, నిజంగా అందరు మనుషులు బ్రూడింగ్ టైమ్‌లో చేసేది ఇదే. వాళ్ళకేదైతే వాళ్ళనుకున్నది జరగలేదో, ఆ జరగలేని విషయాల్ని, వాళ్ళు బాధపడిన విషయాల్ని తెలుసుకొని, మళ్ళా వాళ్ళకి తెలియకుండానే ఆ నెగటివిటీని లోపల పోగు చేసుకుంటూ ఉంటారు. ఇది ఎనర్జీ లెవెల్‌లో వర్కౌట్ చేస్తుంది నిజానికి. అది తర్వాత సిట్యుయేషన్ బట్టి యాక్షన్ కింద పరిణామం చెందొచ్చు, చెందకపోవచ్చు. కానీ ఈ 5 కేసుల్లోనూ సేమే కదా ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఇద్దరు పర్సన్స్, నైఫు, చావు. ఐదో కేస్‌లో మటుకు లేదు అలాగా. ఐదో కేస్‌లో కత్తి లేదు, మనిషి చంపటం లేదు. ద కర్మ హౌఎవర్ ఈస్ నాట్ సేమ్. 5 కేసుల్లో కర్మ సేమ్ కాదు. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు గెస్ విచ్ విల్ బి బ్రీడ్ ద వర్స్ట్ కర్మ. ఈ 4 కేసుల్లో మొదటి 4 కేసుల్లో వరస్ట్ కర్మ ఏదనేది ఏదైతే బ్రీడ్ చేస్తుందో, పోగు చేసుకుంటుందో అనేది గుర్తుపట్టడం అనేది పెద్ద కష్టం కాదు. కానీ ఐదోది కర్మ కలిగించదు అన్న భ్రమలో బతికేస్తుంటారు మనుషులు. ఐదో విషయం అంటే నువ్వు వాడివి అన్ని ప్లాట్లు గీస్తున్నావు. ఎగ్జిక్యూట్ చేయట్లా. కానీ లోపల అన్ని ప్లాట్లు చేస్తున్నావు. వాడినెలా చంపాలని రకరకాలుగా నువ్వు లోపల ఆలోచిస్తున్నావు. కానీ బయటకి నార్మల్‌గానే ప్రవర్తిస్తున్నావు. అంటే కంప్లీట్ హిపోక్రసీ‌గా ఉన్నావన్నమాట. అసలు నీకు తప్ప ఎవరికీ తెలీదు. నీ లోపల అలాంటి ఆలోచనలున్నాయనేది. సో, థేర్‌ఫోర్ యాక్చువల్‌గా ఇది పెద్ద కర్మ కింద అక్యుములేట్ కాదు అన్నట్టుగా మనుషులు బతికేస్తుంటారు. కానీ ఇది గూడా కర్మ కిందే అక్యుములేట్ అవుతుంది. ఎనర్జీ లెవెల్‌లో అవుతుంది. ఎనర్జీ లెవెల్‌లోది ఎంత పర్ఫెక్ట్‌గా దాని లైఫ్ టైమ్ ఉంటుందంటే, చాలా ఎక్కువ కాలం లైఫ్ టైమ్ ఉంటుందది. ఫిజికల్ యాక్షన్‌తో కంటే, మెంటల్ యాక్షన్‌తో కంటే, ఎమోషన్ కంటే, ఈ ఎనర్జీతో పోగు చేసుకున్న కర్మ ఉంటుందే, అది చాలా ఇంప్రింట్ అవుతుంది. ఎంత ఇంప్రింట్ అవుతుందంటే, దాని యొక్క సిట్యుయేషన్ అది అట్రాక్ట్ చేయడానికి వాసనాస్ డెవలప్ చేస్తుంది. సిట్యుయేషన్ అట్రాక్ట్ చేస్తుంది. అది జరుగుతుంది గూడాను. కానీ అక్కడ టైమ్ డిఫరెన్స్ చాలా ఎక్కువుంటుంది. టైమ్ అండ్ ప్లేస్ యొక్క డిఫరెన్సు చాలా ఎక్కువుంటుంది. అందుకని యక్షికి ఆ విషయం తెలియని గూడా తెలీదు. మళ్ళా రేపు కంటిన్యూ చేద్దాం.